బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా బండ్లగూడలో నిర్వహించిన హరితహారంలో మాజీ మేయర్ మహేందర్ గౌడ్ అనుచరులు రెచ్చిపోయారు. ప్రస్తుత మేయర్ లతా ప్రేమ్ గౌడ్ తో అసభ్యంగా ప్రవర్తించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమక్షంలోనే దురుసుగా వ్యవహరించారు. అడ్డుకున్న కార్పొరేటర్ల పైన మహేందర్ గౌడ్ అనుచరులు దాడికి దిగారు. అక్కడితో ఆగకుండా వారిపై పిడిగుద్దులతో కొట్టి వీరంగం సృష్టించారు. ఎమ్మెల్యే ఉన్నారనే విచక్షణ కూడా లేకుండా రౌడీల్లా రెచ్చిపోయారు. 1వ వార్డు కార్పొరేటర్ చంద్రశేఖర్ చొక్కా చింపివేసి కులం పేరుతో దూషించి బూతులు తిట్టారు. 5వ వార్డు కార్పొరేటర్ శ్రీనాథ్ రెడ్డితో పాటు పలువురిపై దాడికి పాల్పడ్డారు. దీంతో గాయాలైన వారంతా రాజేంద్రనగర్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. ప్రోగ్రామ్ కి మమ్మల్ని కమిషనర్ గారు పిలవడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత గౌరవ మేయర్ గారికి అడ్డం వస్తున్నారు కొన్ని చెప్పడంతో వారి మహేందర్ గౌడ్ గారి అనుచరులు మా అడ్డం వస్తున్నామని మీరేందని చెప్తూ గొడవ తీసుకుని మా మీద దాడి చేయడం జరిగింది. హరీష్ గౌడ్ మరియు శివగౌడ్ మహేందర్ గౌడ్ అనుచరులు అందరూ కూడా మా ముక్కుమ్మడి దాడి చేసి మమ్మల్ని ఈ విధంగా కొట్టడం జరిగింది. ఒక దళిత కార్పొరేటర్ని కూడా చూడకుండా ఒక మా కులాన్ని దూషిస్తూ నీ వాళ్ళనే కాకుండా నీ కులం తగ్గట్టు ఇక్కడ కూడా చేస్తున్నావురా అని నన్ను దూషిస్తూ నన్ను చాలా హేళనగా మాట్లాడి నన్ను ఇలా కొట్టడం జరిగింది. ఒకటండి, అది అక్కడికి హరితహారం అనే ఒక మంచి ప్రోగ్రామ్. అక్కడికి మన సామాన్య ప్రజలు కూడా వచ్చి మొక్కలు నాటే అవకాశం ఉంటుంది. అక్కడ దీనికి ప్రోటోకాల్ ఉండొచ్చు, కానీ అక్కడ అప్పటికి అవునండి ఉండాల్సిన ఏంటంటే అప్పటికే వాళ్ళు 5-6 మొక్కలు నాటడం జరిగింది. మేయర్ గారు చెప్పినారు, ఓకే అండి, మీరు ఎవరైనా ఉంటే చూడండి, ఫాస్ట్ గా పెట్టుకుంటూ వెళ్ళండి, మీరు మొక్కలు పెట్టుకుంటూ వెళ్ళండి అని మేయర్ గారు అప్పటికే సూచించారు. మేయర్ గారు సూచన మేరకే అది జరుగుతూ ఉంది. దాని తర్వాత పక్కన అంటే ఆ వ్యక్తి ఎవరో వచ్చినారు, మీరు చెప్పినారు కదా, ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఏమైందంటే అతను కొంచెం ఫోటోకి అడ్డొచ్చిందని మీరు జరగండి అని అన్నారు. దాని మధ్య వాళ్ళకు కొంచెం వాగ్వాదం జరిగింది. అది అక్కడికే అయిపోయిందండి. దానివల్ల అసలు ఎలాంటి ఇబ్బంది జరగలేదు. అసలు ఆ వ్యక్తి ఎవరో నేను రీసెంట్ గా బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఎక్కువ మంది నాకు అనుభవం కూడా లేరు అక్కడ. ప్రత్యక్షంగా నాకు ఎవరు కూడా వారితో సంబంధాలు లేవు. అక్కడ వచ్చిన వ్యక్తి ఎవరో నేను ఎవరండి ఆ వ్యక్తి అని అడగడం జరిగింది. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ఎవరో వచ్చి వాళ్ళు చెప్తే నేను దాడి చేసిన అనేది అబద్ధం. మరింత సమాచారం మా ప్రతినిధి వీరభద్రం అందిస్తారు. వీరభద్రం, బండ్లగూడలో నిర్వహించిన హరితహారంలో అసలు ఏం జరిగింది? రాజానగర్ బండ్లగూడలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హరిత మహోత్సవ మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రస్తుత మేయర్ అయినటువంటి లతా ప్రేమ్ సాగర్ ఫోటోకు అడ్డుగా ఉన్నారని చెప్పేసి ఈ బీఆర్ఎస్ కు మాజీ మేయర్ అయినటువంటి మహేందర్ గౌడ్ అనుచరులు అనడంతో పక్కనే ఉన్న కాంగ్రెస్ మేయర్ ప్రస్తుత మేయర్ అయినటువంటి ఈ లతా ప్రేమ్ సాగర్ అనుచరులు ఫోటోకు అడ్డుగా ఉండాలని చెప్పేసి జరగమని చెప్పేసి మీరు ఎందుకు అంటున్నారని చెప్పేసి ఈ కార్యక్రమంలో పక్కనే ఎమ్మెల్యే ఉండగానే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పిడుగుద్దుల వర్షం కురిపించుకున్నారు. కేవలం ఈ గొడవ ఫోటోకు అడ్డుగా ఉన్నారన్న చిన్న విషయంతో గొడవ కాస్త చొక్కాలు చింపుకొని రక్తాలు ఎలా కొట్టుకున్నారు. ప్రస్తుతానికి ఎమ్మెల్యే ఈ హరితహారం మొక్కలు నాటే కార్యక్రమంలో అసలు ఈ ప్రోటోకాల్లో లేని వ్యక్తులు కూడా అక్కడికి వచ్చారు. అయినప్పటికీ కూడా లతా ప్రేమ్ సాగర్ ఓ మహిళా కార్పొరేటర్ పై అసభ్యకరంగా ప్రవర్తించారని చెప్పేసి ఈ ఒకవైపు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. దీనికి ప్రస్తుత బీఆర్ఎస్ నేతలైనటువంటి మహేందర్ గౌడ్ అనుచరులు ఓ పిడుగుద్దుల వర్షం కురిపించడంతో కాంగ్రెస్ నేతలు కాస్త ఈ గొడవలో తమ అనుచరులు అక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులు ఈ గొడవలో పాల్గొని అందరూ ఒకరిపై ఒకరు పిడుగుద్దుల వర్షం కురిపించుకున్నారు. ఈ గొడవ ప్రస్తుతం బండ్లగూడ జాగిర్లో జరిగిన గొడవ కాస్త రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ కు చేరిందని చెప్పవచ్చు. ఓ మహిళా కార్పొరేటర్ పై అసభ్యకరంగా ప్రవర్తించినటువంటి బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అయితే కోరుతున్నారు. థ్యాంక్ యూ వీరభద్రం.